యం హిన వ్యదయం తేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సుఖం వచ్చినప్పుడు పొంగిపోక, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోక, మనిషి ఎప్పుడు స్థిరంగా ఉంటాడో వారి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు చాలా చక్కగా వివరించారు. కష్ట సుఖాల్లో కూడా మనం అధైర్యం పడకుండా మనిషి స్థిరంగా ఉండగలిగితే ఏ విజయమైనా సరే సునాయాసంగా సాధించగలం. దీనిని జీవితంలో అలవర్చుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే అది చాలా జీవిత పరమానందం చెందుతుంది. ఉదాహరణకి మనం ఏదైనా పరీక్ష రాసినప్పుడు మంచి మార్కులు వచ్చాయనుకోండి, మనం ఏమనుకుంటాం, అబ్బా చాలా బాగా వచ్చేసే, చాలా బాగుంది అనుకుంటాం. అదే కానీ మనం అనుకున్నట్టుగా రాలేకపోతే కృంగిపోయి ఇంట్లో నిరసించిపోయి ఏదో ఒక తెలియని బాధ, ఏం చేయలేకపోయినా ఏదో చేస్తే బాగుంది అని మనం చాలా తాపత్రయపడిపోతుంటాం, ఏదో మనసులో బెంగ. అలా కాదు, మనం స్థిరంగా ఉండి ఆలోచిస్తే ఎందుకు సాధించలేము అనుకోవచ్చు కదా. అందరూ సాధించారు, మనం ఎందుకు సాధించాలి అనుకుంటే మన యొక్క ఆలోచన శైలి మారి మన ప్రవర్తనలో పరివర్తన చెంది మనం ఎదిగే స్థాయికి చేరుకోగలుగుతాం. దాన్ని భగవద్గీత చాలా చక్కగా చెప్పారు.